హాయ్ ఆస్పిరెంట్స్, ఈ క్వశ్చన్కి సంబంధించి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం. వాట్ హ్యాపెన్స్ టు ద వేవ్ లెంత్ లాంబ్డా అండ్ ఫ్రీక్వెన్సీ న్యూ ఆఫ్ లైట్ వెన్ ఇట్ ప్రాపగేట్స్ ఫ్రమ్ రేరార్ టు ద డెన్సార్ మీడియం అంటున్నాడు. విరళయానకం నుండి సాంద్రత యానకంలోనికి కాంతి ప్రసరణం జరిగినప్పుడు దాని తరంగదైర్ఘ్యం మరియు పౌనపున్యాలు ఏమవుతాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా చూడండి, మనకి ఏదైనా కాంతి కిరణం మనకి ఒక యానకంలో నుంచి ఇంకొక యానకంలోనికి ప్రయాణించినప్పుడు దాని యొక్క వేగాలు మరియు తరంగదైర్ఘ్యాలు మారుతాయి, కానీ దాని యొక్క పౌనపున్యంలో ఎటువంటి మార్పు ఉండదు. ఫ్రీక్వెన్సీ రిమైన్స్ కాన్స్టెంట్ వెన్ ద లైట్ రే చేంజెస్ ఇట్స్ మీడియం. కాంతి కిరణం అనేది ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి వెళ్ళినప్పుడు పౌనపున్యం మారదు, కానీ దాని తరంగదైర్ఘ్యాలు మరియు వేగాలు అనేవి మారుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు, రేరార్ మీడియం నుంచి డెన్సార్ మీడియం అంటున్నాడు. విరళయానకంలో నుంచి సాంద్రత యానకం. మనందరికీ తెలుసు కదా, విరళయానకంలో హై వెలాసిటీ ఉంటుంది, సాంద్రత యానకంలో లో వెలాసిటీ ఉంటుంది అని. ఆల్రెడీ మనందరికీ తెలుసు, సిఈజీ కూడా జనరల్ ఫార్ములా అయింది, యూ ల్యాండా అవుతుంది. యూ ల్యాండాలో మనకి ఇక్కడ హై వెలాసిటీ ఉంటుంది అంటే హయ్యర్ వేవ్ లెంత్ అన్నట్టేగా. ఇక్కడ మనకి లో వెలాసిటీ ఉంటుంది, ఎందుకంటే లోయర్ వేవ్ లెంత్ ఉంటుంది, తక్కువ తరంగదైర్ఘ్యం ఉంటుంది. పౌనపున్యం మాత్రం ఎలా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు విరళయానకంలో సాంద్రత యానకంలోకి వచ్చింది కాబట్టి వేగం తగ్గుతుంది. వేగం తగ్గింది ఎవడి వల్ల తగ్గుతుంది, తరంగదైర్ఘ్యం వల్ల తగ్గుతుంది, వేవ్ లెంత్ వల్ల తగ్గుతుంది. అంటే ల్యాండా వాల్యూ తగ్గుతుంది, పౌనపున్యం మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ ఆప్షన్ ఎక్కడుందో చూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ ఆప్షన్ ఎక్కడుందో చూడండి. 2 పెరుగునన్నాడు, ల్యాండా తగ్గును, న్యూ స్థిరంగా ఉండును, ఇదన్నమాట. ఓకేనా? ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. ఒకవేళ సాంద్రత యానకం నుంచి విరళయానకం అన్నాడు అనుకోండి, అప్పుడు తరంగదైర్ఘ్యం పెరుగుతుంది, వేగం పెరుగుతుంది, కానీ పౌనపున్యం మాత్రం స్థిరంగా ఉంటుందని మనం చెప్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.